ఓం నమో వెంకటేశాయ. జీవానాం హితదర్శనాయ కిల యో ధర్మావతారో భవత్ సర్వత్యాగపురస్సరం జనహితే యో వ్యాపృతో భూత్ సదా సర్వస్యాత్మనివేదనే భవతి యద్రూపం స్వమూర్తం నిభం సోయం శ్రీ గురురామచంద్ర ఇతి యో రాశాజతేక్ష్మాతలే. సమస్త జీవరాశుల యొక్క క్షేమం కోసమై ధర్మావతార స్వరూపునిగా అవతరించినటువంటి వాడు, ఆశ్రిత జన రక్షకుడు, ఆర్తత్రాణ పరాయణుడు అయినటువంటి శ్రీరామచంద్రునకు నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 254వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి ఆతడే బ్రహ్మణ్య దైవము అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ సరస్వతీ ప్రసాద్ గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఆతడే బ్రహ్మణ్య దైవము ఆదిమూలమైనవాడు. ఆతడే బ్రహ్మణ్య దైవము ఆదిమూలమైనవాడు. ఆతని మానుడలిల్ల అవిధి పూర్వకము. ఆతడే బ్రహ్మణ్య దైవము ఆదిమూలమైనవాడు. ఆతని మానుటలిల్ల అవిధి పూర్వకము. ఆతడే బ్రహ్మణ్య దైవము ఆదిమూలమైనవాడు. యౌవని పేర పిలుతురు ఇలా పుట్టిన జీవులా. యౌవని పేర పిలుతురు ఇలా పుట్టిన జీవులా. నవ్వుచు మాస నక్షత్ర నామములా. యౌవని పేర పిలుతురు ఇలా పుట్టిన జీవులా. నవ్వుచు మాస నక్షత్ర నామములా. ఔవల యౌవని కేశవాది నామములే. ఔవల యౌవని కేశవాది నామములే. రవ్వగా ఆచమనాలు రచియుతురు. ఔవల యౌవని కేశవాది నామములే. రవ్వగా ఆచమనాలు రచియుతురు. ఆతడే బ్రహ్మణ్య దైవము ఆదిమూలమైనవాడు. ఆతని మానుటలిల్ల అవిధి పూర్వకము. ఆతడే బ్రహ్మణ్య దైవము ఆదిమూలమైనవాడు. అచ్చమే దేవుని నారాయణ
వారికి సన్యాసము వారికి ఇచ్చనెవ్వరి దలచి ఇత్తురు పితాళ్లకు ఇచ్చనెవ్వరి దలచి ఇత్తురు పితాళ్లకు ముత్సట ఎవ్వరి నామములని సంకల్పము ఇచ్చనెవ్వరి దలచి ఇత్తురు పితాళ్లకు ముత్సట ఎవ్వరి నామములని సంకల్పము అతడే బ్రహ్మణ్య దైవము వాది మూలమైన వాడు అతని మానుటలెల్ల అవిధి పూర్వకము అతడే బ్రహ్మణ్య దైవము ఆది మూలమైన వాడు నారదుడు తలచేటి నామమది యౌవనిది నారదుడు తలచేటి నామమది యౌవనిది గౌరీ నుడిగేటి నామకథ ఏడది నారదుడు తలచేటి నామమది యౌవనిది గౌరీ నుడిగేటి నామకథ ఏడది తారకమై బ్రహ్మరుద్ర తతికెవ్వరి నామము తారకమై బ్రహ్మరుద్ర తతికెవ్వరి నామము ఈ రీతి శ్రీ వెంకటాద్రి ఎవ్వడిచ్చి పరము తారకమై బ్రహ్మరుద్ర తతికెవ్వరి నామము ఈ రీతి శ్రీ వెంకటాద్రి ఎవ్వడిచ్చి పరము అతడే బ్రహ్మణ్య దైవము ఆది మూలమైన వాడు అతని మానుటలెల్ల అవిధి పూర్వకము అతడే బ్రహ్మణ్య దైవము ఆది మూలమైన వాడు అతని మానుటలెల్ల అవిధి పూర్వకము అతడే బ్రహ్మణ్య దైవము ఆది మూలమైన వాడు అతడే బ్రహ్మణ్య దైవము ఆది మూలమైన వాడు అతడే బ్రహ్మణ్య దైవము ఆది మూలమైన వాడు సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః
अखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीरामचन्द्ररूपान्तरस्य भगवतः श्रीवेङ्कटेश्वरस्वामिनः सन्निधौ हनुमत्सीता लक्ष्मण भरतशत्रुघ्न परिवार समेत श्रीरामचन्द्र परब्रह्मणः परिपूर्णानुग्रहेण अस्मिन् भुवने समस्तादिव्याधीनां निवारणार्थं भारतवर्षे विद्या वित्त वाणिज्य कृषि वैद्य वैज्ञानिक देशरक्षणादिरङ्गेषु विद्यमानानाम् आस्तिक महाजनानां सर्वेषां सकुटुम्बानाम् आयुरारोग्य ऐश्वर्य सद्बुद्धि इत्यादि सर्वशुभफलप्राप्त्यर्थं धर्माचरणद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थम् उद्योगार्थिनां समुचितोद्योगप्राप्त्यर्थं दम्पतीनाम् अनुकूलदाम्पत्यसिद्ध्यर्थं सन्तानस्य पितृवाक्यपरिपालनानुकूला बुद्धिप्रचोदनार्थं सकलकार्यसिद्ध्यर्थं गोसंरक्षणार्थं च श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरःसरम् 26 सर्गश्लोकपारायणम् तथा श्रीधन्वन्तरिमन्त्रपारायणम् च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकि प्रार्थना। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकि कोकिलम्। श्री आञ्जनेय प्रार्थना। मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना। वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनातिभुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना। अयोध्याख्येतु गुर्वर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे 26 सर्गः। శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. తస్మై దత్తం నృపతినా యౌవరాజ్యం సనాతనం ప్రసాద్యస్త్వయా సీతే నృపతిశ్చ విశేషతః. రామచంద్రమూర్తి సీతాదేవి
అయోధ్యానగరంలో ఏ విధంగా వ్యవహరించాలి, రాముడు వనవాసానికి వెళ్ళిన తర్వాత సీతాదేవి అయోధ్యానగరంలో అందరితోటి ఏ విధంగా మెలగాలి అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. తెలియజేస్తూ, సీత, నేను వనవాసానికి వెళ్ళిన తర్వాత భరతుడు రాజు అవుతాడు. రాజు అయినటువంటి భరతుడి దగ్గర నీవెప్పుడూ కూడా నా గొప్పలు చెప్పరాదు. ఎందుకు అంటే బుద్ధియుక్తా పురుషా అని చెప్పి అంటూ, బుద్ధిమంతులైనటువంటి పురుషులు, లేకపోతే రిద్ధియుక్తా పురుషా ఐశ్వర్యవంతులైనటువంటి వారు తమ ముందు తమకంటే గొప్పవారిగా ఇతరులను కీర్తిస్తూ ఉంటే వారు సహించలేరు. కావున నీవు నా గొప్పలను చెప్పరాదు. ఎందుకంటే ఎవరు రాజుగా ఉన్నాడో అతడే గొప్ప అని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇది మనం తెలుసుకోవలసింది. అధికారుల వద్ద, పెద్దవారి వద్ద మనం ఏ విధంగా మెలగాలి అనేది దీని ద్వారా రామచంద్రమూర్తి మనకు తెలియజేస్తున్నాడు. మనకు తెలిసిన వాళ్ళు, లేకపోతే మన వాళ్ళు ఎవరో ఎంతో గొప్పవాళ్లే అయి ఉండవచ్చు గాక, కానీ అధికారి దగ్గర, పెద్దవారి దగ్గర మాట్లాడేటప్పుడు మాత్రము మా వాళ్ళంత గొప్పవాళ్ళు అని చెప్పి ఈ విధంగా మాట్లాడినట్లయితే ఆ అధికారి మనస్సులో అసంతృప్తి, అదేవిధంగా ఒక రకమైనటువంటి ద్వేషభావన కలిగే అవకాశం ఉన్నది. కావున ఎవరైతే రాజుగా ఉన్నారో వారి వద్ద ఇతరులను కీర్తించడం వలన వారిని కించపరిచినట్లు అవుతుంది. కావున సీత, భరతుని వద్ద దయచేసి నీవు మాత్రం నా గొప్పలను చెప్పవద్దు అని చెప్పి అన్నాడు రామచంద్రమూర్తి సీతాదేవితోటి అని. దానికి కారణం కూడా చెప్పాడు. ఆ తర్వాత ఇంకో మాట కూడా అన్నాడు. అదేమిటండి, మీరు దశరథుని యొక్క సంతానంలో మీరు చాలా పెద్దవాళ్ళు, యోగ్యులు, ధనుర్విద్యా పారంగతులు, సకల గుణాభిరాముడు, ప్రజలందరి యొక్క మన్ననలను పొందిన వాళ్ళు, మరి మీ యొక్క గొప్పతనం గురించి చెప్పడంలో తప్పేమిటి అంటే, అక్కడ ఎవరు రాజుగా ఉంటే వారినే కీర్తించాలి తప్ప మరొకరి గొప్పతనం చెప్పటం అనేది రాజనీతి కాదు. అలా చెప్పటం వల్ల వారి మనస్సుని కష్టపెట్టినట్టు అవుతుంది అని కూడా తెలియజేశాడు. చేసి మరో మాట కూడా అన్నాడు. నా గురించి గొప్పగా చెప్పటం కాదు, నీవు కూడా భరతుని వద్ద నాకు విపరీతమైనటువంటి గౌరవం, అంటే అందరికంటే కూడా ఎక్కువ గౌరవం నాకు కలగాలి అని చెప్పి నీవు అనుకోవటం కూడా న్యాయము కాదు. ఎందుకు అంటే భరత శత్రుఘ్నులు వారిరువురు కూడా చాలా అనునయంగా దగ్గరగా ఉండేటటువంటి వారు. భరతుడు రాజు అయితే భరతుని యొక్క భార్య రాజభార్య పట్టమహిషి అవుతుంది. మరి ఏదైనా సౌకర్యం కానీ, ఆభరణములు కానీ, గౌరవములు కానీ దక్కవలసి వచ్చినప్పుడు భరతుని భార్య అయినటువంటి వారికే దక్కుతుంది తప్ప, భరతుని భార్యకే దక్కుతుంది తప్ప, నీకు నేను పెద్దదాన్ని కదా, పెద్దవాడి యొక్క భార్యను కదా, ఆ గౌరవం నాకు దక్కాలి అని చెప్పి నీవు అనుకుంటే అది పొరపాటే అవుతుంది. ఎందుకు అంటే రాజుగారు ఎవరైతే రాజుగా ఉంటారో ఆ రాజుగారి భార్యకే మొదటి గౌరవం అనేది దక్కుతుంది. ఆమెనే పట్టమహిషిగా చూస్తారు, గౌరవిస్తారు. దానిని అంగీకరించడం అనేది ఉత్తముల యొక్క లక్షణం. అంతేగాని నాకు రావలసినటువంటి గౌరవం భరతుని భార్యకు వచ్చేస్తున్నది అనేటువంటి అసూయ కానీ, లేకపోతే ఆ గౌరవం మొదటి గౌరవం తనకు వచ్చిన తర్వాత వారికి రావాలి అని ఒక రకమైన ఈ భావన కానీ నీలో ఉండకూడదు. భోజన ఆభరణ గౌరవాదుల యందు నీవు ప్రత్యేకతను కోరుకోవటం అనేది న్యాయము కాదు. ఎందుకంటే నీ భర్తనైనటువంటి నేను వనవాసానికి వెళుతున్నాను, నాకు పట్టాభిషేకం జరగలేదు, కావున నీకు పట్టమహిషిగా దక్కవలసినటువంటి గౌరవములేమీ కూడా ఇక్కడ ఉండవు. ఆ గౌరవములను నీవు ఏమాత్రము కూడా కోరుకోవద్దు. భరతుని వద్ద మిగతా స్త్రీలందరూ ఏ విధంగా అయితే సామాన్యంగా ఉన్నారో నువ్వలా సామాన్యంగా ఉండాలే తప్ప అక్కడ నీకు ప్రత్యేకమైనటువంటి గౌరవం దక్కాలి అని చెప్పి అనుకోవటం అది న్యాయము కాదు. అలా కోరుకోవద్దు. భరత శత్రుఘ్నుల యొక్క భార్యలకు దక్కేంతటి గౌరవం నీకు దక్కకపోవచ్చు. అలా దక్కకపోయినా సరే నీవు మాత్రం ఏమాత్రం ఆలోచించవద్దు, అలా దక్కాలి అని కోరుకోవద్దు. ఇదే న్యాయము అని చెప్పి అన్నాడు. ఇది కదా మనం తెలుసుకోవలసింది.
సాధారణంగా కూడా కార్యాలయాల్లో కొన్ని సందర్భాల్లో పెద్దవారి కంటే కూడా తర్వాత వచ్చినటువంటి వారికో లేకపోతే చిన్నవారికో ఆ ఉద్యోగం ఉన్నది, ఆ ప్రమోషన్ల వల్ల చిన్నవాళ్ళు అధికారాన్ని పొందుతూ ఉంటారు. అప్పటి వరకు ఉన్నటువంటి ఆ పెద్దవాళ్ళు వాళ్ళ కింద పనిచేయవలసినటువంటి స్థితి వస్తుంది. ఆ సందర్భంలో వీరికి వచ్చినటువంటి ఆ పదవిని గౌరవిస్తూ ఆ పెద్దవాళ్ళు వీరికి అనుకూలంగా ఉన్నట్లయితే వారి గౌరవం కాపాడబడుతుంది. అదే ధర్మము. అక్కడ వయసులో పెద్దవాడా చిన్నవాడా అనే విషయం పక్కన పెట్టేసి ఆ అధికారం అనేది ఎవరికి ఉన్నది, అధికారం అనేది ఎవరికి ప్రాప్తించినది, ఉన్నతాధికారి ఎవరు అనేది మాత్రమే చూసుకుని వారిని గౌరవించి తీరవలసినటువంటి బాధ్యత వయసులో పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా సరే క్రింది ఉద్యోగులకు ఉన్నది అనే విషయం మనం తెలుసుకోవాలి. అంతేగాని నిన్నటి వరకు వీడు మన కళ్ళ ముందు తిరిగాడు, నిన్నటి వరకు మనల్ని అన్నా అన్నా అని పిలిచాడు, అటువంటి వాడు ఈరోజు వాడు అధికారంలోకి వస్తే నేను వాడికి లొంగి ఉండాలా అని అనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే అక్కడ గౌరవించవలసింది ఆ స్థానాన్ని తప్పనిసరిగా గౌరవించి తీరాలి. ఆ స్థానానికి గౌరవం ఇచ్చి దానికి అనుకూలంగా ఉండి తీరవలసిందే. ఇదే ఉద్యోగ ధర్మము, ఇదే రాజధర్మం అనే విషయాన్ని రామచంద్రమూర్తే స్వయంగా తెలియజేస్తున్నాడు. మరి రాముడంతటి వాడే ఈ మాట స్వయంగా చెప్పాడు అంటే సామాన్యులమైనటువంటి మనం మరి ఎంత జాగ్రత్తగా ఆ విషయాన్ని పాలించాలి. అలాగే కార్యాలయాల్లో కొంతమంది చిన్నవాళ్లే చాలా ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటుంటారు. వాళ్ళు అన్ని విషయాల్లోనూ కూడా ముందు ఉండుంటారు. అటువంటి వారికి పెద్దవాళ్ళు సహకరిస్తూ ఉండాలి తప్ప వీడికి మేము సహకరించేదేమిటి, వీడు మా ముందు పెరిగినటువంటి వాడు అని అనుకుంటే అది పొరపాటు అవుతుంది. ఎందుకంటే ఆ కార్యదక్షత, ఆ అధికారము ఎవరికైతే ఉందో వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే వారిని గౌరవించి తీరవలసినటువంటి బాధ్యత మిగతా వారందరికీ కూడా ఉండి తీరుతుంది. అందుకని అంటారు కదా, గుణా పూజ్యస్థానం గుణిషు నచలింగం నచవయ అని. ఆ గుణం ఏదైతే ఉన్నదో, ఆ స్థానం ఏదైతే ఉన్నదో అదే పూజింపవలసినటువంటి స్థానం తప్ప అక్కడ వయస్సును లేకపోతే లింగమును స్త్రీ పురుష భేదమును చూచి మనం గౌరవించం. ఆ స్థానాన్ని గౌరవించ తీరవలసినటువంటి బాధ్యత అందరికీ ఉన్నది. ఆ విషయాన్నే రామచంద్రమూర్తి సీతాదేవికి గుర్తు చేస్తున్నాడు. భరతుడు మనకంటే చిన్నవాడే కావచ్చు, మన ముందు పెరిగిన వాడే కావచ్చు, ఇవాల్టి వరకు మన ముందు చేతులు కట్టుకుని నుంచున్నటువంటి వాడే కావచ్చు. కానీ భరతుడు కనుక పట్టాభిషిక్తుడు అయిన తర్వాత భరతుడు రాజు అవుతాడు. రాజు అయిన తర్వాత సీత నిన్ను భరతుడు గౌరవించాలి అనుకోవటం, భరతుని భార్యల కంటే కూడా నీకు ఎక్కువ గౌరవం రావాలి అనుకోవటం అది న్యాయము కాదు. కావున నీవు కూడా మిగతా వారిలాగా నీవు కూడా సామాన్యంగా ఉండాలి తప్ప నిన్ను ఏదో విశేషంగా గౌరవించాలి అని భావించడం అది సముచితం కాదు. నీవు ఆ విధంగా వ్యవహరించాలి అని చెప్పి అన్నాడు. అని ఇంకో మాట కూడా అన్నాడు, తస్మై దత్తం నృపతిన యవ్వరాజ్యం సనాతనం ప్రసాద్య స్వయాసీతే నృపతిశ్చ విశేషతః అని అంటూ, సీత ఇలా ఎందుకు ఉండాలి అని అనుకుంటున్నావేమో, మా తండ్రి గారు నృపతిన దశరథ మహారాజు చేత తస్మై సనాతనం యవ్వరాజ్యం దత్తం, మహోన్నతమైనటువంటి వంశ పరంపరగా వస్తున్నటువంటి ఎంతోమంది మహానుభావులు పాలించినటువంటి ఈ రాజ్యం మా తండ్రి గారు భరతునికి ఇచ్చారు. కావున మహోన్నతమైనటువంటి రాజ్యాన్ని పరిపాలించేవాడు మహానుభావుడే అవుతాడు. అతన్ని గౌరవించి తీరవలసిందే. సనాతనం అంటే తాత ముత్తాతల నుండి కూడా పూర్వకాలం నుండి వస్తున్నటువంటి రాజ్యము దత్తం భరతుడికి ఇయ్యబడింది. ఏంటి, ఎలాగా? దశరథ మహారాజే స్వయంగా ఆయనకు కట్టబెట్టాడు చక్రవర్తి. కావున సహత్వయా ప్రసాద్య, కావున ఆ భరతుని వద్ద అనునయంగా ఉంటూ భరతుని యొక్క అనుగ్రహాన్ని పొందవలసినటువంటి బాధ్యత నీకు కూడా ఉన్నది. కానీ నేను రాముని యొక్క భార్యను, కావున నాకే భరతుడు వచ్చి అనుకూలంగా ఉండాలి, భరతుడు నన్ను గౌరవించాలి, నేను పెద్దదాన్ని అనే ఇటువంటి భావన నీకు ఉండరాదు అని చెప్పి అంటున్నాడనమాట. ఇక్కడ సహత్వయా ప్రసాద్య, నీవు
అతని వద్ద అతడు ప్రసన్నంగా ఉండే విధంగానే వ్యవహరించాలి. అతని మనసుకు బాధ కలగకుండా నీవు వ్యవహరించాలి తప్ప ఏమాత్రము నీలో భేషజమనేది పనికిరాదు. అంతేకాదు, భరతుడిని మాత్రమే ప్రసన్నం చేసుకోవటం కాదు, నృపతిశ్చ ప్రసాద్య, మహారాజు దశరథ మహారాజు వద్ద కూడా నీవు చాలా అనునయంగా ఉంటూ ఆయనని కూడా ప్రసన్నం చేసుకునే విధంగా వ్యవహరించాలి. ఎందుకని ఇంత ప్రత్యేకంగా వారిరువురి విషయంలోనే చెబుతున్నాడు అంటే, సీతాదేవికి మనస్సులో ఒక భావన ఉండవచ్చు. ఎందుకు అంటే పరోక్షంగా భరతుని మూలంగానే రాముని యొక్క పట్టాభిషేకం ఆగిపోయింది, రాముడు వనవాసానికి వెళ్ళవలసి వచ్చింది అని చెప్పి. అదేవిధంగా ఈ ఆజ్ఞను ఇచ్చినటువంటి వాడు భరతునికి పట్టాభిషేకాన్ని చేసి రాముణ్ణి వనవాసానికి పంపించినటువంటి వాడు దశరథ మహారాజు కనుక దశరథ మహారాజు మీద కూడా కొంత ద్వేషం అనేది ఉండవచ్చును. ఈ విధంగా తన భర్త అయినటువంటి రామునికి రాజ్యం రాకపోవటానికి, కష్టములతో కూడినటువంటి వనవాసం చేయవలసి రావడానికి కారణం భరతుడు, అదేవిధంగా దశరథుడు. కావున వీరిరువురి మీద కూడా సీతాదేవికి ఒక రకమైనటువంటి ద్వేషభావన ఉండవచ్చు. తద్వారా వారి విషయంలో అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా వ్యవహరిస్తూ వారిని అవమానించే విధంగా ప్రవర్తిస్తుందేమోనని రామచంద్రమూర్తి ముందే చాలా జాగ్రత్తగా చెబుతున్నాడు. భరతుడు రాజు అవుతున్నాడు కావున భరతుడి అనుకూలంగా ఉంటూ అతని మనసుకు కష్టం కలిగించకుండా నీవు ప్రసన్నం చేసుకునే విధంగా వ్యవహరించాలి. అదేవిధంగా మా తండ్రి గారు దశరథ మహారాజు వద్ద కూడా నీవు అనుకూలంగా ఉండి మనస్సుకు కష్టం కలగకుండా ప్రసన్నం చేసుకునే విధంగానే నీవు వ్యవహరించాలి అని చెప్పి అన్నాడు. మరి ఇక్కడ ఒక కోడలికి ఏ విధంగా మామగారి దగ్గర అదేవిధంగా మరుదుల దగ్గర వ్యవహరించాలనే విషయం కూడా తెలియజేస్తున్నాడు. భర్తను ఏదో మామగారు ఒక మాట అన్నాడు కదా అని చెప్పి వెంటనే కోడలు మామగారి మీద తిరగబెడితే అది సమంజసం కాదు. ఎందుకు అంటే తండ్రి కొడుకులు కావున ఆ తండ్రికి తన కుమారుణ్ణి అనేటటువంటి ఆ అధికారం అనేది తండ్రికి ఉంటుంది. ఆ అధికారంతో తండ్రి కుమారుని ఒక మాట అనగానే కోడలు వెంటనే మధ్యలో కలుగు చేసుకుని మా ఆయన్ని నువ్వు ఏ విధంగా ఎలా అంటావు అంటే, కని పెంచినటువంటి వాడు పైగా తనకు ప్రతిరూపంగా ఉన్నటువంటి తన కుమారుణ్ణి ఏదైనా ఒక మాట అనే అధికారం తండ్రికి ఉండదా? ఉంటుంది. కావున మరి అదే విషయాన్ని గుర్తు చేస్తూ, మా తండ్రి గారు నన్ను వనవాసానికి పంపించినప్పటికీ కూడా నీవు నా తండ్రిని గౌరవించి తీరవలసినదే తప్ప నాకు ఏదో అపకారం చేశాడు అనే భావనతోటి మా తండ్రి విషయంలో నీవు అగౌరవ భావనతో ఉండరాదు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ మరో మాట అంటున్నాడు. అహం చాపి ప్రతిజ్ఞాం తాం గురో సమనుపాలయన్ను వనమధ్యైవ యాస్యామి స్థిరా భవ మనస్విని. మరి ఈ జాగ్రత్తలన్నీ నువ్వు ఇవన్నీ కూడా పాటిస్తూ ఉండు. నేను అహంచాపి, నేను కూడా ఏదో నిన్ను ఆ నియమాలన్నీ నువ్వు పాటించు అని చెప్పటం కాదు, నేను కూడా నియమాలు పాటించాలి కదా. కావున ఆ నియమములను పాటిస్తూ నేను కూడా గురోహో తాం ప్రతిజ్ఞాం, గురోహో పెద్దవాడైనటువంటి మా తండ్రి గారైనటువంటి దశరథ మహారాజు యొక్క తాం ఆ వరం ఏదైతే ఉందో కైకేయికి ఇచ్చినటువంటి వరములు అంటే ఏమిటి? భరతునికి పట్టాభిషేకము, రాముడికి వనవాసము అనే ఆ వరములను అనుసరించి తండ్రి గారి యొక్క ఆజ్ఞను ప్రతిజ్ఞాం శపథమును ప్రతిజ్ఞను సమనుపాలయన్ చక్కగా పరిపాలిస్తూ పితృవాక్య పరిపాలనా దక్షుడనై అద్యేవ వనం యాస్యామి, ఈనాడే నేను వనానికి బయలుదేరి వెళతాను సీత. మనస్విని స్థిరాభవ, మనస్విని దృఢమైనటువంటి మనస్సును కలిగినటువంటి దానివై మనస్సుని దిటవు చేసుకుని మనస్సుని గట్టి చేసుకుని నీవు ఈ రాజ్యంలో జాగ్రత్తగా నేను తిరిగి వచ్చే వరకు జాగ్రత్తగా జాగరూకతతోటి మెలుగుతూ అందరి యొక్క మన్ననలను పొందుతూ అందరికీ అనుకూలంగా ఉంటూ అందరినీ గౌరవిస్తూ నీవు ఈ రాజ్యంలో జాగ్రత్తగా ఉండు. స్థిరాభవ, నా యందు స్థిరమైనటువంటి అనురాగంతో ఉంటూ ఇతరులను గౌరవిస్తూ నీవు ఈ అయోధ్యానగరంలో జాగ్రత్తగా ఉండు సీత అని చెప్పి అన్నాడు అన్నమాట. ఇక్కడ మనస్విని
అని అనడంలో ఉద్దేశం ఏమిటి అంటే, రాముని యందే మనస్సు లగ్నమైనటువంటిది అని చెప్పటం ఒక ఉద్దేశ్యము. మనస్విని అంటే అభిమానవంతురాలు అని మరొక ఉద్దేశ్యం. మనస్విని అంటే సున్నితమైనటువంటి మనస్సు కలిగినది అని చెప్పి, అలాగే మనస్విని అంటే ఏ సందర్భంలో ఏ విధంగా వ్యవహరించాలో ఆ విధంగా వ్యవహరించేటటువంటి ఆ ధైర్యం కలిగిన మనస్సు కలిగినది అని అర్థం. అందుకని ఇక్కడ మనస్విని స్థిరాభవ, నీవు మనస్వినిగా ఉంటూ అంటే నా విషయంలో నీవు అనురాగంతో ఉండినటువంటి దానివై మనస్సులోనే ఆనందిస్తూ, అలాగే దశరథ మహారాజు భరతుని విషయంలో గౌరవంతో ఉన్నటువంటి దానివై ఇతరులందరినీ కూడా నీ తోటి వారు ఎవరైతే ఉన్నారో వారందరితోటి కూడా స్నేహంతో ఉన్నటువంటి దానివై ఈ విధంగా ఎవరి విషయంలో ఏ విధంగా ప్రవర్తించడం సముచితమో ఆ విధమైనటువంటి మనస్సు కలిగినటువంటి దానివై స్థిరాభవ, నీవు మనస్సుని గట్టి చేసుకుని ఈ అయోధ్యానగరంలో జాగ్రత్తగా మెలుగుతూ నీవు ఉండాలి అని యాతే చమయి కళ్యాణి వనం ముని నిషేవితం భర్తోపవాస పరయా భవితవ్యం త్వయా నఘే. సీత, నేను వనవాసానికి వెళ్ళిన తర్వాత అనఘే, ఎటువంటి పాపము కూడా లేనటువంటి పరమ పవిత్రురాలు అయినటువంటి సీత, కళ్యాణి అంటే మంగళకరమైనటువంటి దానా అని. అంటే ఇక్కడ సహజంగా ఏదైనా భర్తకు ఇబ్బంది కలిగితే, లేకపోతే భర్తకు ఏదైనా అనుకున్నటువంటి జరగకపోతే కనుక చిర్రుబుర్రులు ఆడుతూ దానికి కారణంగా భార్యను కూడా నిందిస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. కానీ ఇక్కడ రాముడు చూడండి, ఆయనకు ప్రాప్తించవలసినటువంటి రాజ్యము రాకుండా వనవాసానికి వెళ్ళవలసినటువంటి స్థితిలో కూడా తన భార్య అయినటువంటి సీతాదేవిని ఏమంటున్నాడు? కళ్యాణి, మంగళకరమైనటువంటి దానా, నాకు ప్రాప్తించేటటువంటి శుభములన్నిటికీ కూడా కారణమైనటువంటి దానా అని అన్నాడు. అదేమిటండి శుభం ఎక్కడ ప్రాప్తిస్తున్నది? ఇక్కడ వనవాసానికి వెళుతున్నాడు కదా అంటే కష్టములలో కలిగేటటువంటి సుఖములు ఏవైతే ఉంటాయో ఆ సుఖములకు కూడా కారణమైనటువంటి దానా అని చెప్పడం ఇక్కడ ఉద్దేశ్యం. అంతే తప్ప నా కష్టాలకు నువ్వు కారణమైనటువంటి దానివి అని చెప్పి రామచంద్రమూర్తి ఏనాడు కూడా అనలేదన్నమాట. అది ఇక్కడ విశేషం అన్నమాట. అందుకనే కదా వనవాసాన్ని కూడా అంత వాళ్ళు ఆనందంగా చేయగలిగారు అంటే ఆ అన్యోన్య దాంపత్యమే దీనికి కారణం అన్నమాట. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు సీతాదేవిని ఉద్దేశించి, అనఘే, ఎటువంటి దోషము కూడా లేనటువంటి దానా, కళ్యాణి, మంగళకరమైనటువంటి దానా, సమస్త మంగళములను కూడా ఇచ్చేటటువంటి దానా, మయి ముని నిషేవితం వనం యాతే, నేను మునులు ఉండేటటువంటి ఆ అరణ్యానికి వెళ్ళగా త్వయా వ్రతోపవాస పరయ భవితవ్యం, నీవు ఈ అయోధ్యానగరంలోనే వ్రతోపవాస పరయ, వ్రతములు, ఉపవాసములు, నియమములు, ఇవై ధ్యానములు ఏవైతే ఉన్నాయో వీటితోటి నీవు ఇక్కడ కాలం గడుపుతూ ఆ 14 సంవత్సరములు కూడా వేచి ఉండు. చూడండి, అంటే ఈమె ఎప్పుడు బాధపడుతూ కూర్చుంటుందేమో, బాధపడుతూ ఉంటే సమయం గడవదు, అదేవిధంగా కొద్దిపాటి సమయం కూడా మరింత ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా చక్కటి వ్రతములు, ఉపవాసములు, నియమములు, అదేవిధంగా సత్కాలక్షేపం అని అంటుంటారు. నలుగురితోటి కూడా చక్కగా స్నేహంగా మెలగటము, వీటి ద్వారా ఇలా గనక ఉన్నట్లయితే కాలము కూడా త్వరగా గడిచినట్టు అవుతుందన్నమాట. అందుకని ఏమంటున్నాడు? వ్రతోపవాస పరయ, వ్రతములు, ఉపవాసములు మొదలైనటువంటి నియమములతోటి నీవు భవితవ్యం ఉండాలి. ఇలా వ్రతోపవాస నియమములతో నీవు చేసేటటువంటి ఆ వ్రతముల యొక్క ఫలంగానే నేను వనవాసాన్ని దిగ్విజయంగా ముగించుకుని వస్తాను. నాకు వనవాసంలో కూడా శుభములు జరుగుతాయి. కావున కళ్యాణి, మంగళకరమైనటువంటి ఓ సీత, నేను వెళ్ళిన తర్వాత ఈ అయోధ్యానగరంలో జాగరూకతతోటి వ్యవహరిస్తూ వ్రతోపవాస నియమములతోటి నీవు ఆధ్యాత్మికంగా ఆ విధంగా భగవంతుణ్ణి ధ్యానిస్తూ గడుపుతూ అందరితో స్నేహంగా ఉంటూ గౌరవించవలసినటువంటి వారిని గౌరవిస్తూ నీవు చక్కగా జీవనాన్ని గడుపుతూ నా కోసం వేచి ఉండు. నేను 14 సంవత్సరములు వనవాసాన్ని పూర్తి చేసి తిరిగి వచ్చేస్తాను అనే విషయాన్ని తెలియజేస్తూ, మరి సీతాదేవి
ఈ అయోధ్యానగరంలో ఉండి చేయవలసినటువంటి ఒక పని చెప్పాడు. ఏమనన్నాడు? వ్రతోపవాస నియమములతోటి నీవు ఇక్కడ జీవిస్తూ ఉండాలి అని చెప్పి, కాలం గడుపుతూ ఉండాలి అని. అంతేకాదు, కాల్యముత్థాయ దేవానాం కృత్వా పూజాం యథా విధి వందితవ్యో దశరథః పితా మమ నరేశ్వరః. నీవు కాల్యముత్థాయ, ప్రాతకాలంలోనే సూర్యోదయానికి ముందే, ఉత్థాయ లేచి, నిద్రలేచి, యథావిధి దేవానాం పూజాం కృత్వా, యథావిధిగా దేవపూజను చెయ్యాలి అని చెప్పి. ఎందుకు అంటే మరి ఆ ఇంటి యొక్క కోడలి ప్రవర్తన మీదే ఇంటి సౌభాగ్యం అనేది ఆధారపడి ఉన్నది అని చెప్పి అన్నారు. అందుకే కదా న గృహం గృహమిత్యాహు గృహిణీ గృహముచ్యతే అని అన్నారు. గృహము అంటే ఏదో కనిపించేటటువంటి స్తంభాలో లేకపోతే గోడలో మేడలో కాదు. ఆ ఇంటిలో ఉన్నటువంటి గృహిణి ఎవరైతే ఉన్నారో ఆమెను బట్టి అది సద్గృహమా లేకపోతే మరో రకమైనటువంటి ఇల్లు అనేది తెలుస్తుంది. కావున గృహిణిని బట్టే గృహము యొక్క ఔన్నత్యం అనేది పెరుగుతుంది. కావున ఆ గృహిణి నియమంగా ఉండాలి. అదేవిధంగా ఆ గృహిణి ఎటువంటి జాగు చెయ్యకుండా, ఎటువంటి బద్ధకము మొదలైనటువంటివి లేకుండా ఇంటిని మొత్తాన్ని చక్కబెట్టి ఇంటిని లక్ష్మీప్రదంగా చేయవలసినటువంటి బాధ్యత ఆ గృహిణిదే అనే విషయాన్ని తెలియజేస్తూ, కాల్యం ప్రాతకాలంలోనే అంటే సూర్యోదయానికి పూర్వమే, ఉత్థాయ నీవు నిద్రలేచి, యథావిధి, యథావిధిగా అంటే ఏమిటి? ఏ విధంగా అయితే చెయ్యాలో ఆ విధంగా, ఎంత సమయం చెయ్యాలో అంత సమయంలో. మనం కొన్ని సందర్భాల్లో ఎక్కడికో వెళ్ళవలసి వస్తుంది, కానీ ఇంట్లో పూజ చేసి బయలుదేరవలసి వస్తుంది. 15 నిమిషాలు 20 నిమిషాలు చేయవలసినటువంటి పూజను 5 నిమిషాల్లో ముగించేసి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. ఆ 5 నిమిషాల్లో కూడా ఆ రోజు పూర్తి చెయ్యాలి కాబట్టి చేస్తాం తప్ప దాని మీద పూర్తి ధ్యాసను మనం ఉంచలేము. ఆ విషయాన్ని ఒప్పుకుని తీరాలి. కానీ ఇక్కడ అందుకనే ఏం చెబుతున్నాడు? యథావిధి, ఏ విధంగా అయితే చెయ్యాలో ఆ విధంగా నీవు దేవతలను పూజించాలి. ఏదో మొక్కుబడిగానో లేకపోతే చెయ్యాలి కాబట్టి చెయ్యాలో అని కాకుండా భక్తితోటి నీవు యథావిధిగా శాస్త్ర ప్రకారంగా దేవానాం పూజాం కృత్వా, దేవతలను పూజించి దేవతార్చన తిరువారాధన కార్యక్రమాన్ని చక్కగా పూర్తి చేసి, మమ పిత నరేశ్వర దశరథ వందితవ్య, దేవతలను పూజించిన తర్వాత మా తండ్రి గారైనటువంటి దశరథ మహారాజు మహానుభావుడు, ఆయనకు కావలసినటువంటి వ్యవహారములు, ఆయనకు కావలసినటువంటి సౌకర్యములను కల్పించి, వందితవ్య వారికి నమస్కరించాలి అని చెప్పి అన్నాడు. ఎందుకు అంటే మామగారు తండ్రితో సమానమైనటువంటి వాడు అని చెబుతున్నారు. మరి ఇంటికి వచ్చినటువంటి కోడలు తన భర్త మాత్రమే తనవాడు అని అనుకోకుండా తన భర్త యొక్క కుటుంబం కూడా తన కుటుంబమని ఎప్పుడైతే అనుకుంటుందో అప్పుడు అత్తమామలు తల్లిదండ్రులు అవుతారు. మరి బావమరుదులు వీళ్ళందరూ కూడా తమ్ముళ్ళు ఏ విధంగా అయితే తనకు చక్కగా అనుకూలంగా ఉంటారు, ఆ విధంగా మరుదులు వీళ్ళందరూ కూడా అనుకూలంగా ఉంటారు, ఆడపడుచులు కూడా అనుకూలంగా ఉంటారు. అలా కాకుండా తనను వివాహం చేసుకుంది తన భర్త కావున ఆ భర్త ఒక్కడే తనకు సొత్తు, అతని విషయంలో మాత్రమే తనకు బాధ్యత, మిగతా వారి విషయంలో తనకు సంబంధం లేదు అని అనుకున్నట్లయితే ఆ భర్త ఏదైనా ఒకవేళ కనుక భర్తతో ఏమైనా పోట్లాట వచ్చినప్పుడు ఆ భర్తకు సంబంధించినటువంటి వారెవ్వరూ కూడా ఈమెకు అనుకూలంగా ఉండరు, పైగా వ్యతిరేక భావనను నూరిపోస్తూ ఉంటారు. కావున తెలుసుకోవలసినటువంటిది, భర్త ఒక్కడు మాత్రమే తనకు సొత్తు అని అనుకోకుండా భర్తకు సంబంధించిన కుటుంబం మొత్తం తనదే అని ఎప్పుడైతే ఇంటి కోడలు అనుకోగలుగుతుందో అప్పుడు ఆ ఇంటిలో ఆ కోడలు మహారాణి అవుతుంది. ఆమెను అందరూ కూడా గౌరవించి తీరుతారు అని చెప్పి తెలుస్తున్నది. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు రామచంద్రమూర్తి, నీవు ప్రాతకాలంలోనే లేచి దేవతా పూజలను యథావిధిగా పూర్తి చేసిన తరువాత మామగారు తండ్రితో సమానం, వారిని నీవు గౌరవించి వారికి నమస్కరించాలి, వారి ఆశీస్సులను నీవు తీసుకోవాలి అని
మాతా చ మమ కౌసల్య వృద్ధా సంతాపకర్షిత ధర్మమేవాగ్రతః కృత్వా త్వత్తః సమ్మానమర్హతి. అంతేకాదు మాతా చ మమ కౌసల్య వృద్ధా సంతాపకర్షిత అని మా తల్లి కౌసల్యాదేవి పెద్దది, వృద్ధురాలు. అంతేకాదు ఈ వయసులో కొడుకుకి దూరమయ్యి పుత్రవియోగంతో బాధపడుతూ ఉంటుంది మా తల్లి కౌసల్యాదేవి. మరి ఆమెను మమ మాతాచ వృద్ధ, మా తల్లి వృద్ధురాలు పెద్దది, సంతాపకర్షిత, నేను దూరం అవ్వటం వల్ల, రామచంద్రుడు దూరం అవ్వటం వలన ఆ సంతాపంతోటి పుత్రవియోగంతో కృషించిపోయి పాపం ఆ దీనమైనటువంటి మనస్సుతోటి బాధపడుతూ ఉంటుంది. అటువంటి కౌసల్యాదేవి ధర్మం ఏవ అగ్రతః కృత్వా, ధర్మాన్ని పాటిస్తూ, అంటే చూడండి ఇక్కడ అత్తమామలను సేవించటము అనేది ధర్మము అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అదేమిటండి అత్తమామలను సేవించడం కోడలకు మాత్రమే బాధ్యత అంటే కోడలకు మాత్రమే బాధ్యత అని చెప్పలేదు, అల్లుడు కూడా అత్తమామల విషయంలో అంత గౌరవంగా ఉండి తీరవలసిందే అనే విషయం మనకు తెలియజేస్తున్నాడు. అందుకనే జనక మహారాజు విషయంలో రామచంద్రమూర్తి కూడా చాలా గౌరవంగా వ్యవహరిస్తాడనమాట. అయితే ఇక్కడ ఈ సందర్భంలో రామచంద్రమూర్తి వనవాసానికి వెళుతున్నాడు కావున మరి ఇంటి వద్ద ఉండవలసినటువంటి సీతాదేవి వ్యవహరించవలసిన తీరుని ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ధర్మం ఏవ అగ్రతః కృత్వా, ధర్మాన్ని ముందుంచుకుని ధర్మాన్ని అనుసరించి స్థితాయాహ ఉన్నటువంటి నీవు ధర్మాన్ని పరిపాలిస్తూ నాకు ధర్మపత్నిగా ఉంటూ ధర్మాన్ని ముందు ఉంచుకుని ఆ ధర్మాన్ని అనుసరించేటటువంటి నీవు ఏం చేయాలి? త్వత్తః సమ్మానమర్హతి, అటువంటి ధర్మపరురాలు అయినటువంటి నీవు నా తల్లి అయినటువంటి కౌసల్యాదేవిని గౌరవించాలి, ఆమె యొక్క అవసరములకు అనుగుణంగా నీవు వ్యవహరించాలి, అదేవిధంగా ఆమె యొక్క శోకాన్ని తగ్గించే విధంగా నీవు అనునయంగా మాట్లాడాలి. అంతేగాని నీవు కొడుకుని వనవాసానికి పంపిస్తే నువ్వు చూస్తూ ఏం కూర్చున్నావు, ఏం ప్రయోజనం నీ వల్ల అని చెప్పి అనవసరంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదనమాట. అందుకనే ఆ విషయంలో కూడా రాముడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ధర్మపరురాలైనటువంటి నీకు ధర్మం తెలుసు, నీవు ధర్మాన్ని ఆచరించేటటువంటి దానివి కావున అదే ధర్మంతో నా తల్లి అయినటువంటి కౌసల్యను గౌరవిస్తూ ఆమెను అనునయిస్తూ ఆమె యొక్క శోకాన్ని తగ్గించే విధంగా నీవు ప్రయత్నించు. అంతే తప్ప దెప్పి పొడుగు మాటలతోటి వారిని కష్టపెట్టడం ధర్మము కాదు అనే విషయాన్ని కూడా చెబుతున్నాడు. చెబుతూ వందితవ్యాశ్చతే నిత్యం యాశేషా మమ మాతరః స్నేహ ప్రణయ సంభోగై సమాహి మమ మాతరః. కేవలం ఒక్క కౌసల్యాదేవి విషయంలోనే నీవు గౌరవంగా ఉండు అని నేను చెప్పటం లేదు. కౌసల్యాదేవిని గౌరవిస్తూనే ఆమె కలిగినటువంటి పుత్రశోకాన్ని తగ్గిస్తూ ఆ శోకము గుర్తు రాకుండా నేను లేనటువంటి లోటు తీర్చే విధంగా ఆమె దగ్గర నీవు వ్యవహరిస్తూ గౌరవిస్తూ ఉంటూనే మిగతా వారెవరైతే ఉన్నారో మమ శేషాహ మాతరః, నా యొక్క మిగతా తల్లులు ఎవరైతే ఉన్నారో పినతల్లులు వారి విషయంలో కూడా యాహ తే నిత్యం బంధితవ్యాశ్చ, ప్రతిరోజు కూడా వారు నీ చేత గౌరవించదగినటువంటి వారు, నీవు వారికి నమస్కరిస్తూనే వారికి అనుకూలంగా నీవు ఉండి తీరాలి. అంతే తప్ప వారిని మాత్రము ఏనాడు వారిని కించపరచవద్దు అని చెబుతూ తే నిత్యం వందితవ్యాశ్చ, ప్రతిరోజు కూడా నమస్కరించదగినటువంటి వారే, నీ చేత గౌరవించదగినటువంటి వారే, నీవు తప్పనిసరిగా వారిని గౌరవించి తీరాలి అన్నాడు. ఎలాగా? స్నేహ ప్రణయ సంభోగై, స్నేహము చేత ప్రణయము చేత సంభోగము చేత అన్నారు. ఏమిటి అంటే ఇక్కడ స్నేహము అంటే కనుక ప్రీతి, పైగా దగ్గర భావనను స్నేహము అని అంటారు. అంటే ఆ జిడ్డు అని అంటాం కదా, అది దానినే స్నేహం అంటాం. అంటే ఒక్కసారి అతుక్కుంటే కనుక విడిచిపెట్టనటువంటి స్వభావం. ఆ విధంగా వారిని అంటిపెట్టుకుని ఉండి వారి నుండి విడిపోకుండా వారు నిన్ను విడిచిపెట్టకుండా ఉండే విధంగా నీవు వ్యవహరిస్తూ స్నేహంతో వారితో ఇష్టంగా ప్రీతిగా ఉండటం.
రెండవది ప్రణయము అంటే సౌహార్దము, మానసికంగా మనస్సులో కూడా పెనవేసుకుని ఉండటం అన్నమాట. వారికి ఎటువంటి ఆపద కలగకూడదు అని చెప్పి వారికి మేలు జరిగే విధంగా చెయ్యటం, దాన్ని సౌహార్దము అని అన్నారు. మరి సంభోగము అని అంటే కనుక సమ్యక్ పాలనము, సమ్యక్ భోగము, సంభోగము అన్నారు. ఏమిటి అంటే దానికి చెబుతున్నారు, భోగో రాజ్యే ధనేపాల్యే పాలనాభ్యవహారయో అని చెప్పి వైజయంతి కోశంలో చెప్పినట్లుగా భోగ శబ్దానికి ధనము, సౌఖ్యము, పాలనము, భోజనము అని ఇన్ని అర్థములు ఉన్నాయి. కాబట్టి సమ్యక్ భోజనము అని అంటే ఆభరణములు మొదలైనటువంటి వాటితో కానీ, లేకపోతే వారికి సుఖము కలిగేటటువంటి సౌకర్యములను కలిగించడం ద్వారా కానీ, లేకపోతే వారికి ఇష్టమైనటువంటి భోజనములను వారికి ఇవ్వడం ద్వారా వారిని నీవు గౌరవిస్తూ సంతోషపెట్టాలి అని చెప్పి అన్నాడు. ఈ విధంగా స్నేహము చేత, ప్రణయము చేత, అలాగే సమ్యక్ పరిపాలన అంటే వారి యొక్క ఆలనా పాలన, పెద్దవారి యొక్క ఆలనా పాలన చూసుకోవటం ద్వారా నీవు వారిని గౌరవిస్తూ వారి యొక్క మన్ననలను పొందుతూ వారి యొక్క ఆశీస్సులతోటి చక్కగా నీవు అయోధ్యానగరంలో కాలం గడుపుతూ ఉండు అంటూ మమ మాతరః సమాహి. వెంటనే సీతాదేవి అనుకుంటుంది, అదేమిటి నీకు తల్లి కావున, నిన్ను కన్న తల్లి కావున కౌసల్యాదేవిని మాత్రం నేను జాగ్రత్తగా చూసుకుంటాను, మిగతా వారితో నాకేంటి సంబంధం అని అనుకుంటావేమో సీత. అలా అనుకోవద్దు. ఎందుకంటే మమ మాతరః సమాహి, నాకు తల్లులందరూ కూడా సమానమైనటువంటి వారే. నాకు కన్న తల్లి కౌసల్యాదేవి ఆ విషయంలో ఖచ్చితంగా గౌరవించి తీరవలసిందే. ఆమెతో సమానంగానే మిగతా వారినందరినీ కూడా నేను చూచాను. అలాగే ఆమె ఏ విధంగా అయితే నన్ను ప్రేమించి, నన్ను ఏ విధంగా అయితే ఆలనా పాలన చూస్తూ అల్లారు ముద్దుగా ఆధారంగా చూచిందో, మిగతా తల్లులందరూ కూడా నా విషయంలో అదే భావనతో ఉన్నారు. కావున నాకు తల్లుల విషయంలో ఎటువంటి భేదభావన కూడా లేదు. కావున నీవు కూడా కౌసల్యాదేవిని ఎంత చక్కగా అయితే గౌరవిస్తావో, అదేవిధంగా మిగతా మా తల్లులు ఎవరైతే ఉన్నారో, మా పినతల్లులు, వారందరినీ కూడా నీవు గౌరవించి తీరాలి. వారితో స్నేహంగా ఉంటూ, వారితో అదేవిధంగా ప్రేమగా నడుచుకుంటూ, వారి యొక్క ఆలనా పాలన చూసుకుంటూ, వారికి కావలసినటువంటి సౌకర్యములన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ నీవు వారికి ఆనందాన్ని కలుగజేయాలి. ఎందుకు అంటే తల్లుల విషయంలో నాకు ఎటువంటి భేదము లేదు, అందరినీ కూడా సమానంగా నేను చూస్తాను, నన్ను కూడా వాళ్ళందరూ సమానంగా చూస్తారు. కావున అందరినీ నీవు గౌరవించి తీరాలి అని చెప్పి అన్నాడు. అని భ్రాతృపుత్ర సమౌచాపి ద్రష్టవ్యౌ చ విశేషతః త్వయా భరత శత్రుఘ్నౌ ప్రాణై ప్రియతరౌ మమ. మరో మాట కూడా అంటున్నాడు, వదిన గారు మరుదుల వద్ద ఏ విధంగా వ్యవహరించాలి అనే విషయాన్ని చక్కగా తెలియజేస్తున్నారు. ఎందుకు అంటే ఆ వదిన స్థానము అంటే అది తల్లి స్థానం. అందుకనే అంటారు కదా, గురుపత్ని, రాజపత్ని, జ్యేష్ఠపత్ని, తథైవచ పత్ని మాత స్వమాతాచ పంచైతే పంచైత మాతరస్మృత అని చెప్పి 5 తల్లులు అని చెప్పి అంటూ గురువుగారి యొక్క పత్ని, అదేవిధంగా రాజుగారి యొక్క భార్య, అలాగే జ్యేష్ఠుని యొక్క భార్య అంటే మన అన్నగారి యొక్క భార్య తల్లితో సమానము అని అన్నారు. మరి అన్నగారి యొక్క భార్య తల్లి అయినప్పుడు ఆ తల్లి తన మరుదులు అంటే బిడ్డల వంటి మరుదులను ఏ విధంగా చూడాలనే విశేషాలను కూడా మనకు తెలియజేస్తున్నారు. మరి ఆ విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తస్మై దత్తం నృపతినా యౌవరాజ్యం సనాతనం సప్రసాద్యః త్వయాసీతే నృపతిశ్చ విశేషతః అహం చాపి ప్రతిజ్ఞాం తాం గురోః సమనుపాలయన్ వనమధ్యైవ
మధ్యైవ యాస్యామి యాస్యామి స్థిరా భవ స్థిరా భవ మనస్విని మనస్విని యాతే చ యాతే చ మయి కళ్యాణి మయి కళ్యాణి వనం వనం ముని నిషేవితం ముని నిషేవితం వ్రతోపవాస వ్రతోపవాస పరయా పరయా వ్రతోపవాస పరయా వ్రతోపవాస పరయా భవితవ్యం భవితవ్యం త్వయా నఘే త్వయా నఘే కాల్యముత్థాయ కాల్యముత్థాయ దేవానాం దేవానాం కృత్వా పూజాం కృత్వా పూజాం యథావిధి యథావిధి వందితవ్యః వందితవ్యః దశరథః దశరథః పితా మమ పితా మమ నరేశ్వరః నరేశ్వరః మాతా చ మాతా చ మమ కౌసల్యా మమ కౌసల్యా వృద్ధా వృద్ధా సంతాపకర్షితా సంతాపకర్షితా ధర్మమేవ ధర్మమేవ అగ్రతః కృత్వా అగ్రతః కృత్వా త్వత్తః త్వత్తః సమ్మానమర్హతి సమ్మానమర్హతి వందితవ్యాశ్చ వందితవ్యాశ్చ తే నిత్యం తే నిత్యం యాశేషాః యాశేషాః మమ మాతరః మమ మాతరః స్నేహ ప్రణయ స్నేహ ప్రణయ సంభోగైః సంభోగైః స్నేహ ప్రణయ సంభోగైః స్నేహ ప్రణయ సంభోగైః సమాహి సమాహి మమ మాతరః మమ మాతరః భ్రాతృపుత్ర భ్రాతృపుత్ర సమౌచాపి సమౌచాపి భ్రాతృపుత్ర సమౌచాపి భ్రాతృపుత్ర సమౌచాపి ద్రష్టవ్యౌ చ ద్రష్టవ్యౌ చ విశేషతః విశేషతః త్వయా త్వయా భరతశత్రుఘ్నౌ భరతశత్రుఘ్నౌ ప్రాణైః ప్రాణైః ప్రియతరౌ మమ ప్రియతరౌ మమ ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే షడ్వింశే సర్గే షడ్వింశే సర్గే సప్త శ్లోకాః సప్త శ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో ను గృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు
నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైన్నికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నా